తెలుగు సినిమా చరిత్రలో డీఎస్పీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏకకాలంలో మాస్, మెలోడీ, ఎమోషన్ ఇలా సినిమా ఏదైనా, ఏ జానర్ అయినా పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించగల రాక్ స్టార్ ఆయన. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కెరీర్లో హిట్స్ అనేవి లేవు. అల్లు అర్జున్ సినిమా అయిన పుష్ప ది రేజ్ సినిమాకి తప్ప మరెక్కువగా టాప్ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వలేకపోయారు. సంగీతం డీసెంట్ గా ఉన్నా దేవి లెవెల్ అనిపించే మ్యూజిక్ కాదది. అయితే మళ్ళీ ఇప్పుడు దేవి హవా మొదలైంది. ఫస్ట్ మాట్లాడాల్సింది పుష్ప 2 ద రూల్ సినిమా గురించి. ఈ సినిమాలో విడుదలైన ప్రతి పాట దేశవ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయింది. మాస్ బీట్లు, హై ఎనర్జీ ట్యూన్స్ తో పాటుగా ఆడియన్స్ ని ఉర్రూతలూగించే నేపథ్య సంగీతం సినిమాకు ఊపునిచ్చింది. సినిమా రిలీజ్ కి ముందే మ్యూజికల్ హిట్ గా మారింది. నెక్స్ట్ తండేల్, నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న దేవి ఆల్బమ్ సినిమాకు బ్యాకప్ గా నిలిచింది. పాటలు పక్కాగా యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యాయి. రామ పాట లాంటి మెలోడియస్ తో పాటు ఫోక్ టచ్ ఉన్న బీట్లు ఆల్బమ్ను సంవత్సరం టాప్ స్ట్రీమ్లలో నిలబెట్టాయి. ఇప్పుడు కుబేరా, నిన్నే విడుదలైన శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున సినిమాకి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇందులో దేవి పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. కథనానికి తగ్గట్టు భావోద్వేగాన్ని చాటే స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. ఈ మూవీతో దేవి తన సౌండ్ టెక్నికల్ సైడ్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సూర్య నటించిన కంగువా చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా దేవి ట్యూన్స్ మాత్రం గుర్తుండిపోయేలా ఉన్నాయనే స్పందన వచ్చింది. సంగీతం మాత్రం వినసొంపుగా ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఈ మ్యూజికల్ హ్యాట్రిక్ తో దేవి మళ్ళీ మేజర్ ప్రాజెక్టులకు ఫస్ట్ చాయిస్ గా మారిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు, రాజకీయ నాయకుడైన గాలి జనార్దన్ రెడ్డి తన కుమారుడికి చేస్తున్న లాన్స్ మూవీ జూనియర్ కి కూడా దేవినే ఎంపిక చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత ప్రయాణంలో ఈ ఘట్టం స్పెషల్ అనే చెప్పాలి. కొంతకాలం వెనకబడినా మళ్ళీ వరుస విజయాలతో తన స్థాయి ఏంటో చాటేశాడు. ఒక సంగీత దర్శకుడిగా మాత్రమే కాక సినిమా హైప్ ను క్రియేట్ చేయగల బ్రాండ్ గా మళ్ళీ నిలిచాడు. రాబోయే ప్రాజెక్టులపై అంచనాలు పెరిగిపోయాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.